నందిగామ మండలం దామలూరు వద్ద వైరా నదిపై నిర్మించిన వంతెనకు అనుసంధాన రహదారి నిర్మాణానికి 7,50,00,000 నిధులు మంజూరైనట్లు జగ్గాపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆర్ఎండ్బీ అధికారులతో వంతెనను పరిశీలించారు. 2 నుంచి 3 రోజుల్లో సంబంధిత జీవో విడుదల కానుందని వెల్లడించారు. వంతెన పూర్తయినప్పటికీ రహదారి లేక ప్రజలకు ఉపయోగపడలేదని చెప్పారు. గతంలో భూసేకరణ సమస్యలతో పనులు నిలిచిపోయాయని, గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. చెవిటి కళ్ళు వస్తవాయి రాష్ట్ర రహదారి విస్తరణకు కూడా త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. చోటుకల్ వచ్చాయి రోడ్డు కూడా మిగిలిన నాబార్డు ద్వారా మిగిలినతో ఆ రోడ్డు డెవలప్ చేస్తారు. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆర్మీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీని నిర్మాణానికి పూర్తి నిర్మాణానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇది శాంక్షన్ అయిందండి. ప్రభుత్వాలు మారాక కూడా ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ దీని మీద తాతయ్య గారు, నేను అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, అదేవిధంగా మినిస్టర్ గారి దృష్టిలో, అదేవిధంగా కృష్ణబాబు గారు వారికి కూడా కొన్నిసార్లు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు 7.5 కోట్లు అప్రోచ్ రోడ్స్కి, అదేవిధంగా రైలింగ్ డీటెయిలింగ్ వాటికి శాంక్షన్ చేస్తాం. చాలా సంతోషంగా ఉందండి. తప్పకుండా ఇంకా మిగతా కూడా త్వరలో మంజూరయ్యేటట్లు మేము కృషి చేస్తాం. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.